కరెక్ట్ ఇద్దరు చూడాలి. ఎక్కడ ఓకే స్టార్ట్. ఎట్టకేలకు ఆధునిలో అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. కానీ ఎప్పుడో 3 ఏళ్ళకి ఒకసారి ఇట్లా ఏసీబీ దాడులు చేయడం వల్ల ఆధునిలో అవినీతి ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది. ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్ తయారైంది, ఒక వ్యవస్థీకృత కరప్షన్ తయారైంది కాబట్టి, అవినీతి తయారైంది కాబట్టి ఇది ఏదో 1-2 దాడుల్లో తగ్గే పరిస్థితి లేదు. సాక్షాత్ ఎమ్మెల్యే గారే గత సంవత్సరము సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు నిలబడి ఇంకా ఇక్కడ ₹1 అవినీతి జరగడానికి వీల్లేదని ఆయన చెప్పిన తర్వాత కూడా ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా, ఆయన యొక్క ఉద్దేశాలకు తూట్లు పొడిచే విధంగా అధికారులు ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి దీన్ని మీ ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద ఖచ్చితంగా నిఘా పెట్టి ఇక్కడ అవినీతిని పూర్తిగా అంతం చేయాలని ఎంహెచ్పిఎస్ మనం డిమాండ్ చేస్తున్నాము. రెండో విషయం ఏమంటే అనధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారము రిజిస్టర్ ఆఫీస్కి దాదాపు 50 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్టుగా అక్కడ చర్చ జరుగుతుంది. అక్కడ పనిచేసే కొంతమంది ఉద్యోగులకైతే నెలకు ₹1,00,000 అనధికారికంగా ముడుతున్నట్లు సమాచారం వస్తుంది. దీన్ని మేము ఏసీబీ అధికారులతో కూడా షేర్ చేసుకుంటున్నాము. మరి ఇలా ఇంతమందిని మేపడానికి కారణం ఏమిటి? ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేసుకున్న డబ్బును తీసుకుపోయి ఇట్లా వీళ్ళు పందికొక్క నోట్లో పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. రెండో విషయం అంటే ఈ యొక్క బడా రియల్టర్లు కావచ్చు, కొంతమంది అవినీతి పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో విచిత్రంగా ఇప్పటింపుడిగా డబ్బులు పడేసి అవినీతిని అలవాటు చేసినారు. దీని దెబ్బకి ఏమైందంటే చిన్న స్థాయి ప్లాట్ కొనే వాళ్ళు, చిన్న పొలాలు రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు కూడా లంచాలు ఇచ్చుకునే దృష్టి ఏర్పడింది. అంటే వీళ్ళు ఆర్గనైజ్ తయారు చేసినారు. కాబట్టి దీన్ని పైనుంచి నరకు రావాలి. దీన్ని ఒక పై స్థాయి ఒక కోట్లలో రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా దానిపై పక్కా స్క్రూటినీ చేసి దాన్ని దర్యాప్తు చేసి ₹1,00,000 మించిన రిజిస్ట్రేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని జిల్లా స్థాయిలో ఒక విచారణ జరిగిన తర్వాత రిజిస్టర్ అయ్యే విధంగా చట్టం తీసుకురావాలి. లేకపోతే ఈ యొక్క అవినీతి సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వీడియో అప్పట్లో చాలా వైరల్ అయింది, చాలా మంది మెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఫేస్బుక్ చూస్తుంటాం కాబట్టి చాలా ప్రశంసలు కురిపించిన ఆదిన ఎమ్మెల్యే పాలసారి మీద. కానీ 1 ఇయర్కి ఇట్లా వచ్చిందంటే ఆయన రెప్యుటేషన్కే దెబ్బ. కాబట్టి ఎమ్మెల్యే గారు దీన్ని ఛాలెంజ్ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రక్షాళన చేపట్టాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులు ఎలాగే జరిగితే ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఖచ్చితంగా ఆదిలో జరిగేటువంటి అవినీతిని పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ప్రకటిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. అంటే ఈ స్థాయిలో రోజుకు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారంటే దీని వెనకల ఎవరున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక పై స్థాయి వరకు జరుగుతున్నటువంటి వ్యవహారంలో కనిపిస్తుంది మాకు. అంటే చూస్తుంటే ఎందుకంటే ఒక యజమాని ఒక విచ్చలవిడితనం వదిలేసినారంటే ఆయనకేదో ముడుతున్నట్లే లెక్క. ఇప్పుడు దీన్ని జిల్లా రిజిస్టర్ కూడా దీన్ని సమాధానం చెప్పాలి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కింద ఈ సబ్ రిజిస్టర్లు అందరూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఏమైనా ముడుతుందా అనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇంత విచ్చలవిడిగా నోట్ల కట్టలు మరి రిజిస్టర్ ఆఫీస్లో దొరికినాయంటే కూడా ఇది చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా ఇది ఒక వ్యవస్థీకృత దోపిడీ కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వము ఛేదించాలి. ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలో పెత్తనం చలాయిస్తున్నారు. దీని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ వెళ్ళినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోవడం లేదనేది కూడా ఒక ఇది ఉంది. ప్రైవేట్ వ్యక్తులు అంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులకు లేకుంటే అధికారులకు ఒత్తాసు పలికే వాళ్ళు, వాళ్ళకి పనిచేసి పెట్టే వాళ్ళు ఉంటారు. లేకుంటే ప్రైవేట్ వ్యక్తి అసలు ఆఫీస్లో కాలు పెట్టడానికి కూడా అర్హత లేదు. రిజిస్టర్ ఆఫీస్లో అంత కాన్ఫిడెన్స్గా జరగలేదు. ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్గా మీకు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర వెళ్ళిపోతుంటారు, సూచనలు ఇస్తుంటారు. అంటే మొత్తం వ్యవస్థ గబ్బులేసిపోయింది సార్ చెప్పాలంటే. ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాలి. ఒక లిమిట్ వరకు ప్రైవేట్ వ్యక్తులు రావాలి, తర్వాత రాకూడదు. లోపల డాక్యుమెంట్స్ ఉంటాయి, 100 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏమైనా జరిగితే ఎవరు దానికి జవాబుదారి? అంటే ప్రతి ఆఫీస్లో ప్రైజ్ లిస్ట్ అనేది ఉంటుంది, ఏ సేవకు ఎంత డబ్బులు తీసుకోవాలనే విషయం మీద ఇప్పటివరకు ఎన్నిసార్లు మీడియా ప్రశ్నించినా కూడా అక్కడ బోర్డు పెట్టకపోవడం వెనక కారణం కూడా అధికారులు, ఉన్నతాధికారులు అని కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. మరి వాళ్ళు దొంగతనం పెట్టేయాలి. మరి లిస్ట్ వేసినట్టు దొంగతనం ఆగిపోతుంది కదా. దొంగతనం జరగాలంటే లిస్ట్ ఉంటుంది, దాచిపెట్టి కొట్టాలి. అంతే. మీరు డిస్ప్లే చేశారనుకోండి, ఇది సెంట్కి ఎంత లేకుంటే స్క్వేర్ యార్డ్కి ఎంత అని చెప్పారనుకోండి, దానిపైన ఫీజు అని చెప్పి ఒక విచిత్రమైన దోపిడీ ఉంటుంది అదల్లో. అంటే 4,000 ఫీజు అయితే 4,000 ఎక్స్ట్రా కట్టాలి. ఎవరికి కట్టాలంటే లోపల దొంగల సర్దారు కూర్చున్నాడు ఇవ్వాలంటారు వాళ్ళు. అంతే. దొంగల ముఠ అలీబాబా 40 దొంగలు ఇట్లా తయారైన పరిస్థితి చాలా చోట్ల ఇదే ఉంది, ఆధునిక కాదు. కాబట్టి ఇది ఒక వ్యవస్థీకృత దోపిడీ. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా లిస్ట్ వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇచ్చిందంటే సబ్ రిజిస్టర్ ఆఫీసే, ఇందులో ఏం డౌట్ లేదు. అలాంటి ఆఫీస్ని మరింత మనం పారదర్శకంగా నిర్వహిస్తే ఈ దోపిడీ అంతమవుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ప్రశాంతంగా రిజిస్టర్ చేసుకొని మరింత న్యాయంగా ముందుకు వ్యాపారం చేసుకుని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఏసీబీ దాడులు ఎన్నిసార్లు జరిగినా కూడా అవినీతి అధికారుల్లో కొంచెం కూడా భయం రావడం లేదు, మార్పు రావడం లేదు. దీనికి కారణం
దీనికి కారణం డబ్బులు రుచి, లంచం రుచి మిగిలినారు. ఈ నెలకి 50 లక్షలు ఆదంలోనే మనకు లంచం జరుగుతున్నట్లు మనకు ఒక సమాచారం వచ్చింది. ఇంకా నిర్ధారణ కావాలి. మరి 50 లక్షలు అంటే సబ్ రిజిస్టర్కి ఎంత పోతుంటుంది? దాంట్లో సంవత్సరానికి ఎంత అవుతుంది? 6 కోట్లు అవుతుంది. 6 కోట్లు అంటే సబ్ రిజిస్టర్ వాటా ఎంత? ఒకవేళ అరెస్ట్ చేసిన ఏమవుతుంది? తీసిపోయి 2 నెలలు జైల్లో పడేస్తారు. లోపల మంచి ఫుడ్ తింటారు, తర్వాత బెయిల్ మీద వస్తారు, మినిస్టర్ పట్టుకొని మళ్ళీ జాబ్ వస్తుంది. జాబ్ ఎక్కడికి పోదు. కొట్టింది కోట్లు కొట్టారు కదా, కాబట్టి ఒక 10 లక్షలు పడేస్తారు. ఇది ఏమైందంటే భయం పోయింది సార్. భయం చేసినాము, భయం లేదు. ఏమవుతుంది అనేది ఇంతవరకు నేను నాకు తెలిసి ఏసీబీ పట్టుకొని జైలు పడ్డం అనేది నేను ఎక్కడ చూడలేదు. కాబట్టి ఏసీబీ వ్యవస్థ కూడా అవసరం అనిపిస్తుంది ఒకసారి. పట్టుకున్నా కూడా ఏమైనా జైలుకి వెళ్ళాలంటే భయం అనేది లేకుండా పోయింది అనమాట. అందుకే ఇంత విచ్చలవిడిగా ముఖ్యంగా సబ్ రిజిస్టర్ 2010, 11 2 సంవత్సరం ఒకరు పట్టుకున్నారు. ఆదంలో వెంకటపరాయుడు, తర్వాత ప్రవీణ్ కుమార్ అనుకుంటా. ఇద్దరు పట్టుకున్నప్పుడు ఏం భయం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా భయం పడాలంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడకపోతే వాళ్ళకి మజా తగిలింటారు. కాబట్టి ఏం చేయలేదు కదా.